మేము సాయి భక్తులు మాట్లాడుతున్నాము. మీకేం తెలిసిన బాబా గురించి అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. మేము ఎప్పటి నుంచో మేము అన్నీ తెలుసుకున్నాము, అన్నీ చూసుకున్నాము, అన్ని బుక్స్ చదివాము, అన్నీ చేశాము. ఆ తర్వాతనే మేము మేము ఆ సేవలో ఉన్నాము. మీకు నచ్చకపోతే మొక్కకు, మాట్లాడకు, నచ్చకపోతే మాట్లాడకండి, మొక్కకండి, మాట్లాడకండి. కానీ వేరే వాళ్ళ మనోభావాలను మీరు దెబ్బతీసే ప్రయత్నం మాత్రం చేయకండి. మీ రాజకీయం కోసము దేవుళ్ళని మీరు ఇరికియడము పద్ధతి కాదు. ఇది మీరు మీరు రాజకీయం మాట్లాడాలనుకుంటే వేరే చేసుకోండి. మా మతంలో, హిందూ మతంలో మీ అటువంటి వాళ్ళు చిచ్చు పెట్టడం వల్ల అక్కడ ఇక్కడ అన్నీ చెదిరిపోతున్నాయి. కరెక్ట్గా హిందూ సఖండాలు ఉండాలి అంటే, ఒక ఐక్యమతంగా ఉండాలంటే మీ అటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. మాట్లాడితే మాత్రము ఖబర్దార్, బాగుండదు. మేమందరం ఖండించి మేము మళ్ళీ ఇంకా ఖండిస్తున్నాము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి సాయిబాబా భక్తుని. అదేవిధంగా ఈరోజు సినీ నటి మాధవిలత అంచిక వ్యాఖ్యలు షిరిడి బాబా గురించి ఆమె చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మ లత గారు, మీకు ఒకటే సూచనిస్తున్నాము, మీకు ఒకటే తెలియజేస్తున్నాము. హైకోర్టు జడ్జి వారు కష్టపడి బ్రిటిష్ పాలన నుండి బాబా హిందువా ముస్లిం అని ఆయన కనుక్కొని, ఆధారాలని కనుక్కొని ఇలాంటి బుక్కులు తయారు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ప్రూఫ్ ఉంది. కాకపోతే ఏ కులం అని, బాబా హిందూ కాదు ముస్లిం అని వట్టిగిన బట్ట కాల్చి మీద పడేస్తున్నారు మీరు. వట్టిగినే సినీ మాధవలత గారు, మీరు వట్టిగా ఈ రాజకీయ కుట్ర కోసం, మీరు రాజకీయంలో మీకు సీట్లు రావాలని చెప్పేసి, మీకు మంచి హోదా రావాలని చెప్పేసి మీరు దేవుళ్ళని అడ్డు పెట్టుకొని మీరు దేవుళ్ళతో చెలగాట మాడుతున్నారు. నీరుకు కులం ఉందా? అగ్నికి కులం ఉందా? గాలికి కులం ఉందా? అదేవిధంగా బాబాకు కూడా ఎవరైతే అంచికవాతలు చేస్తున్నారో బాబాకు ఏ కులం అని అడిగితే ఏ కులం అని చెప్పడు. ఆయన అన్ని కులాలని సమానంగా చూడడం జరిగింది. అదేవిధంగా అన్ని కులాలకు ఎవరైతే బాబా అని మొక్కిన వారికి వాళ్ళకు కొంగు బంగారమై నిలిచిండు బాబా. వాళ్ళ బాధలను తీర్చిండు. ఎందుకంటే గతంలో నేను కూలీ పని చేసుకొని నేను బతికినవాడిని. అదే బాబాని నమ్ముకున్న నుంచి ఈరోజు ఒక స్థాయికి ఎదిగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ఈ రోజుల్లో ఆ బాబాని నేను నమ్ముకొని గుడికి వచ్చి నేను బాబా భక్తునిగా ప్రతి గురువారము బాబా దగ్గర అన్నదానం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సత్యంత వరకు ఆ బాబాని మర్చిపోము అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు అనవసరంగా మీరేదో రాజకీయ కుట్ర కోసము ఇలాంటి మీరు అంచిక వ్యాఖ్యలు చేస్తే కనుక జాగ్రత్త, బాగుండదు. మరి బాబా గురించి కానీ కొట్లాట పెట్టాలని చూస్తే మీకు ఇంకా బాబా భక్తులం అందరం ఏకమై హిందూ బంధువులందరినీ పిలిపించుకొని, ఎందుకంటే ఇదే విధంగా మీరు ఎక్కడో ఉండి మీరు హిందూ ముస్లిం అని మత శిక్షలు పెట్టి అనవసరంగా మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇట్లా చేస్తే కనుక బాగుండదు. సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంకోసారి ఎవరైనా ఇలాంటి అంచిక వ్యాఖ్యలు కనుక చేస్తే మీకు సరైన గుణపాఠం చెప్తామని అందరం ఏకమై తెలియజేస్తున్నాం. ఖబర్దార్, సినీ నటి లత గారికి ఖబర్దార్. బాలసోడ నుంచి మాట్లాడుతున్నాను. సాయిబాబా గురించి మీకు ఏం తెలుసు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు సినీ నటి మాధవిలత గారు. మీరు మా హిందూ వాళ్ళని ఐక్యం చేయడానికి మేమంతా కృషి చేస్తున్నాం. కానీ నువ్వు అందరిని విడగొట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నావు. నీ యొక్క రాజకీయ పబ్బం నెగ్గుకోవడానికి ఈ విధంగా మాట్లాడము ఇది మీ సమంజసం కావున మేము అందరం దీన్ని ఖండిస్తున్నాము. మళ్ళొకసారి ఇలాంటి వ్యాఖ్యలు ఇట్లా చేసినట్టయితే సాయి భక్తులు ఎవ్వరూ మిమ్మల్ని క్షమించరు. కాబట్టి మేమందరం కూడా మీకు హెచ్చరిస్తున్నాం. దీన్ని మేమందరం ఖండిస్తున్నాం ఖచ్చితంగా. మీరు కూడా ఈ రాజకీయ పబ్బం కోసము మరి రాజకీయ ఏదో సాధించాలని రాజకీయ పరంగా ఆ విధంగా వ్యాఖ్యలు చేయడము ఇది సమంజసం కాదు. కావున మేమందరం కూడా ఇక్కడ సాయి భక్తులం అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి మళ్ళొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.